మనస్సాక్షి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటో మనకి తెలియాలి, ముందు తెలియాలి కదా. అనుభవం అంటే అర్థం ఏంటండి? చెప్పండి. అనుభవం అంటే అర్థం ఏంటి? ఒక పనిలో దానిని ఏ విధంగానైనా చేయగలిగిన స్థితి, మెల్లగానైనా త్వరగానైనా మధ్యస్థంగా ఏ విధంగానైనా ఆ పనిని చేయగలిగిన స్థితిని ఏమంటారు? అనుభవ జ్ఞానం అంటారు. అనుభవ జ్ఞానం లేనట్లు ఏం చేస్తారు? చేతగానాడైతే మెల్లగా చేస్తారు. చేత అయిన వాడు కాకపోవటాన్ని ఏమవుతుంది? అతని పని అనుభవం ఉన్నట్టు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మన కోసం అనుభవ జ్ఞానాన్ని, ఆ మనస్సాక్షిని ఎవరు పొందారో చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అనుభవ జ్ఞానం అంటే తనను తాను ఎరగననే స్థితి. ఏమండి? అది మెల్లని పనిలోనైనా, తొందర పనిలోనైనా, మధ్యస్థ పనిలోనైనా, మనకి ఇవ్వబడిన ఏ పనిలోనైనా అనుభవ జ్ఞానం ఉందంటే ఏంటో చూద్దాం. చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు. ఇప్పుడు ఇంతకుముందు సహోదరుడు ఏం చెప్పాడు? అనుభవ జ్ఞానం లేకపోతే ఏమైపోతాం? ఏమండి? అంటే మనస్సాక్షికి అనుభవ జ్ఞానం లేకపోతే ఏమైపోతాం? దండన పాలు అవుతాం. ఇక బలి ఉండదు. అంటే మళ్ళీ మనం ఆ స్థితిని పొందలేము. మొదటి స్థితిని పొందలేము. అనుభవించినట్టు అనే దగ్గర 5 వేసి ఉంది. పుట్టినోట్స్ చూడండి ప్రియులారా. ఏమనుంది? రుచి చూడాలా. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చిన్నగానైనా రుచి చూస్తావు నువ్వు పనిని, మధ్యస్థంగానే రుచి చూస్తావు, స్పీడ్గానైనా. అది తెలియని వాడైతే ఆ రుచి అనుభవం తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు మన కొరకు ఈ రుచి అనుభవం ఎవరు పడ్డారు? ఇది నిజమైన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఎవరిచ్చారు ఆయనకి? మరి నువ్వు ఇస్తున్నావు ఎవరికన్నా? ప్రశ్న. మరి రుచి అనుభవం తెలుసు కదా. ఒక వంటకాన్ని మనం బాగా వండుకొని పక్కింటి వాళ్ళకి ఏం చేస్తాం? పెట్టాలని. ఎందుకు? అది వేరే వారు కూడా అనుభవించాలి, ఆ రుచిని ఆస్వాదించాలని. మరి యేసుక్రీస్తు ఎందుకు మరణాన్ని అనుభవించాడు? మనము కూడా మరణ అనుభవాన్ని, ఆ రుచిని ఆస్వాదించుకొని ఏ మనస్సాక్షి కలిగి ఉన్న వాళ్ళం కావాలి? మంచి మనస్సాక్షి అంటే ఏంటండి? రుచి చూసే తత్వం అన్నమాట. ఏంటి? మరి రుచి చూస్తే చెడ్డదాన్ని చెప్తావు, మంచిదాన్ని మంచి అని చెప్తావు, లేకపోతే మీడియం ఉన్నదాన్ని మధ్యస్థం ఉందని. మరి రుచి చూడకపోతే అసలు ఇప్పుడు మనం రుచి చూసామా లేదా? ఆయన మరణాన్ని చూస్తే ఆయన మంచి మనస్సాక్షి కలిగిన వాడా కాదా? కాబట్టే ఆయన రక్తము మనల్ని ఏం చేసింది? ప్రతి పాపము నుండి. ఒక పాపం కాదు, ఎన్నో చేసి మూట కట్టుకొని ఉన్నాం కదా. మోసామా మనం అసలు ఆ మూటని? మోయలేకపోతే ఎవరు మోసారు? అందుకని అనుభవించినట్లు. ఇప్పుడు రండి. దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూస్తున్నాం. ఈ మనస్సాక్షి కలిగి ఉంటే ఏం కిరీటాన్ని పొందుతామంటండి మనం? మహిమ తీసేయబడిద్దండి. ఆ పాత సినిమాలు చూస్తాం. ఓ దేవత ప్రత్యక్షంగా ఆమె చుట్టూ ఎలా ఉంటుంది? ఓ చక్రం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకేం అర్థమైంది? ఆ దేవత మహిమ గలదు కావాలా అన్నట్టు అన్నమాట. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఒక యవ్వనస్తుడు ఆ ఇంద్రధనుసు కలిగిన సింహాసనం చుట్టూ ఏమంట మహిమ ఉంటుందండి. మన ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆయన చుట్టూ ఇంద్రధనుసులాగా మహిమ తిరుగుతూ ఉందంట సింహాసనం చుట్టూ. మరి ఈ మనస్సాక్షి లేకపోతే ఏం పోగొట్టుకుంటాం మనం? మహిమ కిరీటం పోగొట్టుకుంటే దేనికి బలి ఉందా మరి మనకి?
ఏమండి? ఆ చదివిన వాక్యం అదే కదా. ఇక మనకు బలి ఉండదు. అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తనను తాను ఎరగనన్లా. ఇప్పుడు క్రీస్తులోనికి మరణించిన అనుభవ జ్ఞానం కలిగి మనల్ని మనం ఎరగనంటే అనుభవ జ్ఞానం రుచి మనస్సాక్షి అయిపోతుంది. మహిమ ప్రభావాలను కిరీటాలను పొందుకోలేనిదిగా అయిపోతాం. ఏం చేద్దాం మరి? అట్లా చేసుకుంటే కృప మనకు వస్తుందండి. మరి ప్రతి మనిషి కృప వలన రక్షించబడాలండి. ఆ కృప వరమా కాదా? ఎఫెసీ 2:7 ఉంటుంది కదా. ఇది మన వలన క్రియల వలన జరిగేది కాదు. కానీ నేను చాలా బలవంతుణ్ణి, నేను ఈ పనిలో చాలా సామర్థ్యం కలిగిన వాడిని, ఆ పని నేను బాగా చేయగలను, పాటలు భలే పాడగలను, వాక్యం నేను భలే చెప్పగలను, ఇంకా ఇతరత్ర లోకంలో ఉన్న ప్రతి పనిని నేను ఎలా చేయగలను అలా చేయగలను గర్వంగా చెప్పుకుంటావు. కానీ అది నీ వలన అయింది కాదని సంగతి మాత్రం నీకు తెలియదు. తెలిస్తే నేను అంటానా? చూడండి 2:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అనుభవ జ్ఞానం చేత ఎక్కడ కూర్చోబెట్టాడండి? మనస్సాక్షితో పరలోకంలో కూర్చోబెడితే నువ్వు ఒకళ్ళు డంబాలు పోతావేమో కింద అంటున్నాడు. చూడండి, పరలోకంలో నన్ను కూర్చోబెట్టాడు. ఇక ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు, నా మనస్సాక్షికి ఏదైనా పర్వాలేదు. ఏమండి? ఏదైనా పర్వాలేదని చేస్తే ముసుగు వేసుకోమా. మనస్సాక్షి లేకుండా బ్రతికితే ఆయన మనల్ని పరలోకంలో కూర్చోబెట్టాడు. విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మని మనస్సాక్షిని పొందాము. మనస్సాక్షిని పొందంగా ఎక్కడ కూర్చోబెట్టాడు? మనల్ని పరలోకంలో కూర్చోబెట్టాడు. కింద ఇంకా ఉంటున్నాడు చూడు, మీరు విశ్వాసము ద్వారా. విశ్వాసం ఎవరండి? వినుట వలన వినుట క్రీస్తుని గురించిన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. వాక్యాలన్నీ మనకు బాగా చక్కగా మత్తయి సువార్త 17:5 రోమా 10:17 ఇవి చక్కగా తెలుసు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన. మరి అనుభవ జ్ఞానం కూడా ఎవరి నుంచి వస్తుంది? ఆ రుచి ఎవరిది? ఆ మనస్సాక్షి ఎవరిది? ఇంతటి మనస్సాక్షి మనకి కట్టబెడితే మనం ఏం చెప్తున్నాం? నీ మనస్సాక్షి మాకు వద్దయ్యా, మేము ఏదైనా చేస్తామంట. మరి ఈ ఖాళీ ఉన్న వాళ్ళందరూ ఈ మనస్సాక్షిని ఆస్వాదిస్తారా? ఏమండి? ఈరోజు ఆస్వాదిస్తారా? ఈ బోధన వింటారా? మరి ఒక సమయాన్ని పోగొట్టుకుంటే నష్టపోయేది ఎవరు? ఎంతటి అందుకనే మీరు విశ్వాసము చేతను కృపచేతను ఆయన రక్షించబడాలని మనందరి కోసం మరణం అనే అనుభవాన్ని పొంది ఆ కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరిదంటండి? మనస్సాక్షి మనకు రావాలన్నా కూడా ఎవరు వరం కావాలండి? ఎందుకంటే ఆయన కల్మషము లేని నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు 7:26 ఇలా ఎంతటి మనస్సాక్షి మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు కాబట్టి. పవిత్రుడు 7:26 నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చువాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు అంటే తగినవాడు. ఆయన ఇస్తే తప్ప, ఆయన కృప వలన మనకు మనస్సాక్షి వస్తుంది తప్ప మన వలన మనకు అయ్యే పని. అట్టి మనస్సాక్షిని దూరపరుచుకుంటే ఎట్లండి? దూరపరుచుకుని రోమాపత్రికలో ఒక రండి ప్రియులారా. దూరపరుచుకున్న వాళ్ళందరూ సహోదరుడు చెప్పినప్పుడు బలిక వాళ్ళకు ఉండదని సంగతిని నేను కన్క్లూజన్ ఇస్తానన్నమాట. 24వ వచనం 25వ వచనాలు చూద్దాం. 1వ అధ్యాయము. ఈ హేతు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని
దేనికి అప్పగించాడంటండి? మంచి మనస్సాక్షి లేకపోతే ఎక్కడికి పోతాం మనం? అపవిత్రులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా అండి? మరి ఎక్కడికి పోతారు వాళ్ళు? ఇక బలి ఉండదు వాళ్ళకి కదా. ఎందుకు? పరస్పరం అవమానపరుచుకుంటున్నారంట. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవు, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవు. పైన చెప్పాడు ఇంకా అనేక రకాల జ్ఞానము అక్షయుడు అయిన దేవుడిని అజ్ఞానము క్షయమయ్యే వాటి యొక్క రూపాల్లోకి మార్చుకొని పూజిస్తున్నారు కాబట్టి అని పైన చెప్పింది. ఈ హేతు అంటే అది, ఈ కారణం చేత అవమానపరిచాడు దేవుణ్ణి. ఎందుకు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకం ఆకాశమండలం కంటే ఎత్తైన ఇలాంటి మనసాక్షిని వదిలి ఏం చేసుకున్నారు వాళ్ళు? అవమానము పరుచుకున్నారు, అవమానం తెచ్చుకున్నారు. అవమానం తెచ్చుకోవటం వలన ఏం చేశాడు దేవుడు? వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఈ అవమానం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? మనుషులకే వచ్చిందా? తర్వాత ఎవరికి వచ్చింది? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించారు. అందుకు వాళ్ళని దేనికి అప్పగించాడు? వాళ్ళ మనస్సాక్షి మరి సృష్టికర్త మీద ఉందా? ఇంకా 26వ వచనం కూడా చూడండి. అందువలన ఇలాంటివి చేసి యుగ యుగములకు ఆయనకు స్తోత్రం. అంటే ఈ సంగతులన్నీ ఎవడో ఏది చేసినా, అవమానం చేసినా, సృష్టికి ప్రతులు సృష్టాన్ని పూజించినా ఆయన మాత్రం మహిమ పొందుతూనే అది అంటున్నాడు. యుగ యుగములకు ఆయనకు స్తోత్రము, మహిమ. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని ఇందాకేమో అపవిత్రమైన మనస్సాక్షికి అప్పగించాడు, ఇప్పుడేమో తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు. ఎందుకంటే స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే, అవాజ్యమైన సంగతులకు తీసేసారు. తర్వాత 28వ వచనానికి రండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటుని నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏమండి దేవుణ్ణి ఎరగకపోతే ఎన్ని తిప్పలో చూడండి. అసలు మొట్టమొదటి తిప్పలేంటి? ఇక దండన ఉండనే ఉండదు, అది క్లియర్. ఆ దండన పొందిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అపవిత్రతకు అప్పగించబడతారు, తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడతారు, భ్రష్ట మనసుకు. ఇందుకోసమేనా దేవుడు మరణించింది? యోహాను ఏమన్నాడండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని. మన పాపాలన్నింటినీ ఆయన మోయాలంటే మోసిన పాపాలను ఒక పక్కన పెట్టేసి మన పాపాలను మళ్ళీ ఇంకా మోసుకుంటూ ఉంటే ప్రతిసారి దేవుణ్ణి ఏం చేస్తున్నాం? సిలువ వేస్తూనే ఉన్నాం. మరి ఇలా చేసినా కూడా ఏం చేశాడో చూడండి. 23, 24, 3వ అధ్యాయం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అయినా కూడా ఏం చెప్తున్నాడు? మళ్ళీ మన ఎడల దీర్ఘశాంతము చూపుతూనే ఉంటాడు. బుద్ధిపూర్వకంగా అన్నాడు ఇందాక కదా, ఇట చూపిస్తానే ఉంటాడని చెప్పి బుద్ధిపూర్వకంగా మళ్ళీ అదే తప్పు చేస్తే ఇక మన మీద ప్రేమ ఉంటుందండి? ఉగ్రతే. దేవుని ఉగ్రత తాడుకునేవాడు ఎవడు? అది మనం నేర్చుకోవాల్సింది. మరి ఏ మనస్సాక్షిని కలిగి ఉందాం మనం? ఏమండి మంచి మనస్సాక్షిని కలిగి ఉందామా? ఏ మనస్సాక్షిని కలిగి ఉందాం? మరి తుచ్చమైన మనసాక్షి కలిగి ఉందామా? అత్యాభిలాషలు కలిగిన మనసాక్షి కలిగి ఉందామా? భ్రష్ట మనసు కలిగిన మనసాక్షి కలిగి ఉందామా? ఇది కలిగి ఉండి ఏమేమైపోయారో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2. అందుకనే మనము మంచి మనసాక్షిని పొంది ఉండాలి. 2 పత్రిక 14 నుంచి చూద్దాం. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు కలవారును, అస్థిరులైన వారును, మనసులను మరులు కొల్పుచు లోభత్వందు సాధకము చేయబడిన హృదయములు కలవారును ఏమై ఉంటారంట?
శాపగ్రస్తులై. ఇక బలి ఉందా వాళ్ళకి? మరి ఏమండి ఉందా? వారిలో ఇంకొక ఆయన వస్తున్నాడు. తిన్నని మార్గమును విడిచి. తిన్నని మార్గం ఎవరిదండి? ఎందుకంటే యోహాను గారే అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేనేమో తగ్గవలసి ఉందని అన్నాడు యోహాను సువార్తలోనే. అసలుకి నేను ఒక మంచి పరిశుద్ధాత్మ కలిగిన వాడనైతే నువ్వు నాకంటే హెచ్చుగా ఉండు నాయన అని అంటానా నేను? అహం అనలేను. నువ్వు భలే ఉన్నావు, అందంగానే ఏ స్త్రీ అని ఇంకో స్త్రీని మెచ్చుకుంటుందా అమ్మ? ఆహా. ఎందుకని? అహం అడ్డు వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఈగో. అది ఉంటే ఎప్పుడు మనము అదే మంచి మనస్సాక్షి కానీ తత్వం అన్నమాట. చూడండి 30వ వచనం 3వ అధ్యాయం యోహాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది అనుకున్న వాడు ఎప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటాడు. ఇది అనుకోని వాడు ఎప్పుడు తుచ్చమైన అభిలాషలకనో భ్రష్ట మనసుకునో మరి అనేకమైన లోభత్వాలకు అలవాటి వాటికి దేవుడు మనల్ని అప్పగిస్తూ ఉంటాడు. అయినా కూడా క్రీస్తు యేసు రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఉచితముగా పవిత్రులను చేస్తున్నాడు. అలా పవిత్రులుగా చేసి ఉచితమైన మనస్సాక్షి ఇస్తే ఆ మనస్సాక్షిని పోగొట్టుకుంటే దరిద్రులు ఎవరు అండి? మనస్సాక్షి అంటే భాగ్యమా ధనమా? ధనమే. యేసుక్రీస్తు అనే మహదైశ్వర్యం. అది ఏ ఐశ్వర్యం అండి? క్రీస్తు అనే మహదైశ్వర్యం అన్నమాట. ఆస్తిని పోగొట్టుకుంటే, ఇక్కడ ఆస్తిని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలమే కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని ఆస్తిని పోగొట్టుకుంటే మనము అప్పుడు మనం ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సాక్షిని కలిగి. ఆ మనస్సాక్షి లేకపోతే ఏమైపోతాం? కుమ్మరింపబడతామా? త్యజించబడతామా? ఏమండి ఏమైపోతాం? కుమ్మరించబడతామా? త్యజించబడతామా? మనస్సాక్షి లేకపోతే. మన మీద కుమ్మరించబడింది. సహోదరుడు చెప్పాడు, ప్రోక్షించబడగానే కుమ్మరించబడింది మనస్సాక్షి. అది లేని స్థితిలో ఉంటే ఏమవుతాం? దరిద్రులం అవుతాం. ఆ దరిద్రత తీసివేయడానికి ఆయన మన కొరకు శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు అయ్యాడన్నమాట. ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందండి? ఏమండి దేన్ని చేయలేకపోయింది? పాపాన్ని తీసివేయలేకపోయింది. అందుకని ఈయన మరణము అనుభవం అనే ఒక నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు కాబట్టి ఆ మనస్సాక్షికి ఏం పేరు పెట్టారు? నిర్మలమైన. మనుషుల వల్ల నిర్మలం అవుతుందండి? అవుతుందా? అందుకని ఆయనకి ట్యాగ్ లేని ఏ మంచి పదం తీసుకున్నా అక్కడ ఎవరు వస్తారు? క్రీస్తే వస్తారు. 9వ అధ్యాయం రోమపత్రిక. విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నామనే సంగతులు ప్రతి వారికి తెలుసు కదా? అవునా? అవునా కదా? తెలీదా? తెలుసు. ఇప్పుడు చెప్తున్నాడు 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షికి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల నా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఉండకూడదును అంటున్నాడు. అసలు శాపగ్రస్తుడు అంటే దేవుని అనుసరించిన వాడా? ఎందుకోసం ఇక్కడ శాపగ్రస్తుడు అవుతానంటున్నాడు చెప్పండి? ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడో పౌలు గారు చూడండి. నేను క్రీస్తు ఆస్తిని, క్రీస్తు మనస్సాక్షిని కలిగి ఉన్నాను కదా, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుంచి వేరయ్యి అంటే ఆ సమయానికే వాళ్ళని దేవునిలోనికి తెచ్చే వరకేనండోయ్. మరి ఇప్పుడు నువ్వు అన్యుడితో సహవాసం చేస్తున్నావు. మరి ఈయన రక్త సంబంధులు, దేవునికి రాకముందు ఈయన రక్త సంబంధులు ఎవరు? అసలు ఈయన ఎవరు? అన్యుడా కాదా? నేను వాళ్ళందరినీ నా పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాకుంది, నాతో కూడా ఏ సాక్ష్యం ఇస్తుంది? నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా
దేవునిలోనికి తీసుకురా బిడ్డ వాళ్ళ పెద్ద సహోదరుడు అంటే ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. నేను ఒకవేళ దానికోసం యేసుక్రీస్తుతో శాపగ్రస్తుడినైనా అవుతా కదా, అయినా కూడా మళ్ళీ వారిని దేవునిలోనికి తీసుకొస్తే నన్ను యేసుక్రీస్తు ఏమంటాడు? బడా నమ్మకమైన, అంటే వాళ్ళ సహచర్యాన్ని అనుభవించను నేను, వాళ్ళ పాలిభాగత్వాన్ని నేను అనుభవించను, వారి లక్షణాల్లో నేను తలదూర్చను, వాళ్ళ లోపలికి నేను వెళ్ళను, వాళ్ళలోనికి వెళ్ళినట్టు ఉండి వాళ్ళని క్రీస్తులోనికి, ఇలాంటి మనస్తత్వం ఉండాలి. అసలు అన్నిల్ని ఎప్పుడన్నా ప్రేమిస్తాం? ఏమండి, ఏం మనస్సాక్షి అండి మంది? అంటే దేవుడికి వాతావరణాన్ని, పంచభూతాలన్నిటినీ అందరికీ సమంగా పంచుతున్నాడా లేదండి? మరి ఆ మనస్సాక్షి మనకు ఉందా? ఎండ మన మీదే పడాల, పక్షపాతం ఉంటే, వర్షం మన మీదే కురవాల, గాలి మనకే రావాలా, నీరు మనకే రావాలా, అగ్ని మనకే రావాలా. మరి అందరికి వస్తుందా? రావట్లేదా? ఆయనకి లేని మనస్సాక్షి నీకేంటి? అందరినీ ఆయన మంచి నిర్మలమైన మనస్సాక్షితో ఆయన దగ్గర తీసుకురావాలని దీర్ఘశాంతంతో, ఉపకారంతో ఆయన అందరి ఎడల ప్రేమ చూపిస్తూనే, ఇలాంటి మంచి మనస్సాక్షి మనకు అవసరం లేదా? ఉదాహరణకి బిలాము ఏమయ్యాడు? అదే పేతురు నుంచి వచ్చాం మనం ఇందాక. అనేక వాళ్ళు ఆ విశ్వాసాలు, ఈ విశ్వాసాలు, అవిశ్వాసాలు అని వచ్చేసారు కదండి. అక్కడ కింద చూస్తే ప్రియుల 2 పేతురులో తెన్నని మార్గం విడిచి బేయారు కుమారుడైన బిలాము పోయిన మార్గంలో తోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడిన ఎట్లనగా నోరు లేని గార్ధమో మాట్లాడి. ఎవరు మనస్సాక్షి కలిగి ఉన్నారు ఇప్పుడు? జంతువు మనస్సాక్షి చేత బిలాముకి బోధ జరిగింది. అసలు జంతువులకి మనస్సాక్షి ఉంటుందండి? ఉంటుందా? అంటే బిలాము కన్నులు తెరివించడానికి ఎవరు నడుకున్నాడు? అందుకనే అబ్రహాముకి సంతానం ఈ రాళ్ళ వల్ల పుట్టిస్తానన్నాడు కదా. ఓసన్న అరుస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే ఈ పిల్లలే కాదు, ఇక్కడ ఉన్న రాళ్ళు కూడా కేకలు వేస్తాయన్నాడు. అంటే అసాధ్యమా? సుసాధ్యమా దేవునికి? ఏమండి, దేనినైనా చేయగలిగిన. మరి పరుల కొరకు ఉండే మనస్సాక్షి నీకుందా? పరుల కొరకు పాటుపడే మనస్సాక్షి నీకుందా? అది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిందన్న మనస్సాక్షి నీకు గుర్తెరిగుందా? అలా గుర్తెరగలేకపోతే బిలాములాగా అయిపోతాం, కయీనులాగా అయిపోతాం, ఏసావులాగా అయిపోతాం. 1 యోహాను 3:12. ఇక బలి ఉండదన్నమాట. వాళ్ళకి ఆశీర్వాదం పొందబోయి ఏడ్చినా కూడా ఆశీర్వాదం పొందాడండి? పొందాడా? మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు ఉండరాదు? ఇప్పుడు చెబుతున్నాడు. వాడు దుష్టుని సంబంధమై తన సహోదరుని చంపెను. నరహంతకుడు దేవుని రాజ్యమునకు వారసుడు. మరి ఎలాంటి మనసాక్షి ఉందరికి? నిర్మలమైంది ఉందా? చెడ్డదైందా? దుష్ట మనసాక్షి ఉంది అన్నమాట. సహోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవంటే. ఏబేలు ఎలాంటి మనసాక్షి కలిగిన వాడు? మంచి మనసాక్షి కలిగిన వాడు. మరి కయీను మరి ఏది చేసుకుందాం? జీవమరణ మార్గాలు మన దగ్గర పెట్టాడు కదా. జీవమరణ మార్గములు ఎవరి వశం అంటండి? ఇప్పుడు మనిషికి నాలుక వశం. ఎవరి వశం? ఆ వశము. ఆ నాలుకే దేవుని స్తుతిస్తేనేమో జీవ మార్గము. ఆ నాలుకే ప్రకృతికి సంబంధించిన వాటన్నిటి నేత్రస శరీరస జీవడబ్బాన్ని స్తుతిస్తే నరకము కూడా, మరణము కూడా ఏ వశం? మన నాలుకే మనకి తీర్పు అన్నమాట. మంచాడివా చెడ్డదానివా? కాబట్టి మరి ఎవరి మనస్సాక్షి కలిగి ఉందా? క్రీస్తు యేసు అనుభవించిన మనస్సాక్షి
భ్రష్ట మనసుకు అప్పగించిన మనసాక్షి, దుష్టమైన మనసాక్షి. ఇంకా చూడండి ప్రియులారు, ఇంకా చూద్దాం. 2 పేతురు చదివాం, ఏప్రిల్కి రాసిన పత్రిక 12:14 నుంచి చూస్తే, అందరితో సమాధానముగా ఉన్నట్టు పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి ఏ మనసాక్షినిచ్చింది? పరిశుద్ధమైన మనసాక్షినిచ్చింది. అందరితో అంటే ఏంటి అర్థం? అన్యులతో కూడానే లేదా? ఏమండి, అందరిలో మనమేనా ఉంది, అన్యులేరా? చూడండి, అసలు పరిశుద్ధాత్మ నాతో సాక్ష్యం ఇస్తుంది అని పౌలు గారు చెప్పిన మాట ఇది. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. అన్నిని ప్రేమించకపోతే పరిశుద్ధత దేవుని చూస్తావా? ఏమండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనం అందరినీ ప్రేమించాలి. మరి విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల ప్రేమ చూపాలి. ఎందుకంటే అతడు అనాథగానో పేదగానో, ఆ రోజుకి ఆహారం లేకనో, బట్టలు లేకనో, తిండి లేకనో, లేకపోతే ఇతరత్ర ఉండటానికి షెల్టర్ లేకనో నీ దగ్గరకు వచ్చాడనుకో, మాటలు చెప్పి చలి కాసుకో, సమాధానానికి వెళ్ళి తృప్తి పొందంటే అలాంటి మనసాక్షి ఉందా? అదేం మనసాక్షి అది? రా బాబు, నా ఇంట్లో ఉండు, నా దగ్గర భోజనం చేయి, నాకున్నదాన్ని నీకు ఇస్తాను అనడం నిర్మలమైన మనస్సాక్షి. ఇది క్రీస్తుకు కలిగిన మనస్సాక్షి అన్నమాట. అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చెప్తుంటే ఏమంటాడండి? తన సహోదరుడికి ముఖం తప్పించుకుంటయు, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వటం, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టటయు, ఇది కదా నాకు ఉపవాసం. కానీ ఈ రోజుల్లో మంచి బట్టలు తెల్ల వేసుకొని ఉపవాసం మాత్రాన్ని పోతాం. ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి, మన సహోదరుడికి లేకపోతే. అందుకే కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటుంది, నేను ఆకలి కొన్నానంటే నువ్వు ఎప్పుడు కొన్నావయ్యా? వస్త్రాలు లేవంటే ఎప్పుడు లేవు? నీకు ఎక్కడ లేకుండా ఉన్నాయి? సర్వాంతర్యామి, సర్వ సంపదలు అంత నీదే. పోయిందా శిష్యులకి అంత మైండ్, అంత ఆలోచన? మీరు ఒకరికి పేదవాడికి చేస్తే నాకు చేసినట్టే నాయన అన్నాడు. పేదవాడికి అప్పించేవాడు యెహోవాకు అప్పించువాడు. అంతటి మనస్సాక్షిని కలిగి ఉండాలి క్రైస్తవు. ఏమండి, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి, కొండ మీద ప్రసంగం అదే కదా, హృదయ శుద్ధి లేని వారు దేవుణ్ణి చూడరు. ఈ సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉంటాడు యోహాను సువార్తలో కదన్నా, 3వ అధ్యాయంలో అంటాడు. మరి దేవుణ్ణి చూడాలంటే మనం ఎవరి ద్వారా చూస్తామంట? సహోదరుడి ద్వారా చూస్తాం. 4వ అధ్యాయం 20-21 వచ్చిన, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అనే దగ్గర 3 వేసి ఉందండి. ఫుట్ నోట్స్లో చూడండి ప్రియురాలా, ఏమని ఉందండి? అనేక ప్రాచీన ప్రతులలో ఎట్లు ప్రేమించగలడు ప్రశ్న. ఇవన్నీ ఆలోచన చేస్తే మనం ఎంత తప్పు చేస్తున్నామండి. మనకు మనసాక్షి ఉందా? ఏమండి, ఉందా? ఉందా లేదా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరంతే. పరిశుద్ధత అంటే నువ్వు కనబడుతున్న సహోదరుల్లో వెతకాలి. దేవుడు ఏమన్నాడు? చూడక నమ్మిన వారికంటే చూసి నమ్మడం అంటే ఏంటి? నా సహోదరుడు లేనివాడుగా ఉన్నాడు, వాడిని నేను ప్రేమించాలి. ఆ సహోదరులు ఎవరున్నారు? ఎవరు ఎడల వాద్యం ఆడతాడంటండి ఆయన? విధవరాండ్ల ఏడలను, లేని తల్లిదండ్రులు లేని వారి ఏడలను, పేదల ఏడలను ఏం చేస్తాడట? వ్యాజ్యం ఆడతాడంట. వాళ్ళు ఒకవేళ మొరపెట్టారు అనుకో, అయ్యా నేను పలానా సహోదరుని అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు నాకు అని మొరపెడితే ఏమైపోతాం మనం?
వ్యాజ్యం ఆడితే దేవుడు మనతో కుదురుతుందా? అసలు మనం ఏమైనా చెల్లుతామా? అలాంటి మనస్సాక్షిని దేవుడు మనకి నిర్మలమైన దాన్ని ఇస్తే చెడగొట్టుకోవద్దు. ఇంకా కిందికి వచ్చి చూస్తే ఇక్కడ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఎందుకంటే అలా ఎందుకు అయిపోతున్నారంటే ఇక్కడ చెప్తున్నాడు. ఒక పూటి కూటి కొరకు జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. భ్రష్ట మనస్సాక్షి, వ్యభిచార మనస్సాక్షి. ఆ తర్వాత చూడు, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకకుండా విసర్జించబడెను. అదే కదా అనుభవ జ్ఞానం చేస్తే, సత్యమైన అనుభవ జ్ఞానం లేకపోతే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి ఇక బలి ఉండదు. చెడ్డ మనస్సాక్షి కలిగి ఉంటే దేవునిలోనికి వచ్చి దేవుని అనుభవాన్ని, దేవుని మరణాన్ని రుచి చూచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండి కూడా మనం భ్రష్టత్వానికి అప్పగించబడితే బలి మనకు ఉంటుందండి. ఈ చిన్న చిన్న వాటికి ప్రతి పునరుద్ధాన దినం ఉంటుంది. బుద్ధిపూర్వకంగా చేస్తే మాత్రం ఉండదు. ఆ బుద్ధి నిన్ను ఎక్కడికి నడిపిస్తాలా? ఇచ్చిన బుద్ధి దేవుని దగ్గరికి నడిపించాలి. భ్రష్ట మనసుకి, వ్యభిచారానికి నడిపిస్తే ఇంకుంటుందా నీకు? కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఏ మనస్సాక్షికి మనం కట్టుబడి ఉన్నాం? మంచి మనస్సాక్షికి ఉన్నామా? నిర్మలమైన దానికి ఉన్నామా? యేసుక్రీస్తుకు కలిగిన అనుభవ జ్ఞానంతో ఉన్నామా? లేకపోతే సాతానుకు భ్రష్టమైన, వ్యభిచారమైన, మరి తుచ్చమైన అభిలాషలు కలిగి ఉన్నామా? దురాశలకు అనుకూలమైన కోరికలతో కలిగి ఉన్నామా? దేనికి కలిగి ఉన్నామో ఇలాంటి వాటికి బలి ఉండదు. ఎందుకంటే చూడండి, ఎందుకు ఉండదంటే ఫిబ్రవరి 10లోకి రండి. ఇప్పుడు అర్థం అవుతుందా మీకు నేను చెప్తున్నది? ఏమండి ప్రశ్న, నాకే ప్రశ్నగా ఉంది. అర్థమవుతుందండి? ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి మనము? నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. భ్రష్టమైన, వ్యభిచారమైన, తుచ్చమైన, స్వలాభ అపేక్ష అయిన, కామాతురత ఇలాంటి మనస్సాక్షిని మనము కలిగి ఉండకూడదు. అర్థమవుతుంది కదా? ఇదే చెప్తున్నాడు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు కనుక ఈ భ్రష్ట మనసు ఇదంతా ఎందుకు మనస్సాక్షులు కలిగి ఉన్నారంటే ధర్మశాస్త్రం దాన్ని తీసేయలా. భ్రష్టత్వాన్ని అది ఛాయ కలిగింది. ఛాయ అంటే ఏంటండి? నీడ. మనం ఎడిపోతట్టు నీడ వస్తుంది. అంటే నీడ నిజం కాదు, మనిషే అది. మనం ఎడిపోతట్టు నీడ వస్తుందంటే అర్థం ఏంటి? మనిషి వల్లనే నీడ కనబడుతుంది అంతవరకే. ఇక్కడ మనిషి ఎవరో? యేసుక్రీస్తు. నీడేది? ధర్మశాస్త్రము. ఇప్పుడు యేసుక్రీస్తు దేనికి సంబంధం? క్రొత్త నిబంధనకు సంబంధం. ఏమైపోయింది? ఈ మనిషి వచ్చేలేకే, యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడైన మనిషి వచ్చేలేకే ధర్మశాస్త్రం అనే నేడేమైపోయింది? నిజమైంది కాకుండా పోయింది. మేలుడు ఛాయ కలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులను తెచ్చి వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరదు. ఇలాంటి భ్రష్టమైన మనస్సాక్షి కలిగిన వారికి ఏమి ఉండదు? మనస్సాక్షి ఉండదు. సంపూర్ణ సిద్ధి కలుగు చేసే మనస్సాక్షి అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడి తరువాత వారు మనస్సాక్షికి పాపపు జ్ఞప్తిగా ఉండదు. మరి ఎలాంటి మనస్సాక్షి జ్ఞాపకం చేసుకోవాలి మరి నువ్వు? అంటే పాపము కలిగిన మనస్సాక్షి జ్ఞాపకానికి ఏమన్నా బలి ఉందండి? ఇక ఉండదు. కనుక వారు అర్పించుట మానతారు. ఎందుకంటే అయితే ఆ బలులను అర్పించుట చేత ఏటేటా పాపములను జ్ఞాపకము వచ్చుచున్నాయి కానీ ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో
పాపంలో తీసివేయట అసాధ్యం కాదు. అందుకనే యేసుక్రీస్తు అపోస్తుల కార్యగ్రంథం 28:20లో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘంలో ఎలాంటి మనస్సాక్షి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి. అది ఎవరిది? తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు, కుమారుడైన దేవుడు ఆత్మదేవుడికి ఇచ్చాడు. ఇందుకు రోమపత్రికలో చదువుకున్నది అదే కదా. నా మనస్సాక్షి ఆత్మతో అన్నాడు, ఆత్మతో ఇచ్చిన మనస్సాక్షి. ముగ్గురు కలిపి ఇస్తేనే మనకు మనస్సాక్షి వస్తుంది. అందుకని వారి కృపావరాలు అంటే వాళ్ళ కిరణాలు. అందుకే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశించు అంటే అర్థం ఏంటండి? నిర్మలమైన మనస్సాక్షిని మన మీద కుమ్మరించబడాలి. అప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాం, ఇతరులు గౌరవిస్తాం, ఇతరులని మన్నిక చేస్తాం, ఎన్నిక చేస్తాం, గణపరుస్తాం. కానీ ఇవన్నీ లేవు, వాళ్ళని అవమానపరుస్తున్నామంటే మనకి ఏ మనస్సాక్షి లేదు. శుద్ధి చేయబడలేకపోయాయి. ఇప్పుడు శుద్ధి చేయాలంటే ఎవరు వచ్చేసారు? యేసుక్రీస్తే వచ్చాడు. చూడండి ఇప్పుడు అదే అధ్యాయంలో 29వ వచనం ఇందాక సహోదరుడు చదివింది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచితే మనం ఏమవుతాం? ఎవరిని తిరస్కరిస్తామండి? ఆత్మ. ఇక్కడ దేవుడు, ఆత్మ, కుమారుడు, ఈ ముగ్గురు ఒకటే. ముగ్గురికి ఒకటే ఆత్మ. ఎందుకంటే యోహాను 5:7లోకి రండి. 1 యోహాను 5:7 పత్రిక. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనకి ఏదైనా పరసంబంధమైన ఒక వరం రావాలంటే ఎవరి నుంచి వస్తాయి? ఈ ముగ్గురు నుంచి వస్తాయి. కానీ కెపాసిటీ ఎవరికి ఇచ్చారు? ముందేమో ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అంతా తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత ఏమో కుమారుడైన దేవుడు మరణం పొంది మరణ సమాధి పునరుద్ధానుడు తిరిగి లేచి ఆధిక్యతనంతని పరిశుద్ధాత్మ దేవుడికి. ఈ ముగ్గురు మమేకమైతేనే, వాళ్ళ లక్షణాలన్నీ కలిగి ఉంటేనే, ఏకీభవించి ఉంటేనే మనం మంచి మనస్సాక్షిని పొందుకుంటాం. ఆ మంచి మనస్సాక్షి ఎలాగా ఉండాలో చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 19-20 వచనం. ఇందాక చెప్పాము సహోదరుడిని ప్రేమించాలని. ఆ ప్రేమించాలనే మాట 18వ వచనం నుంచి అంతకుముందు పైన కొంచెం ఉంటుంది. ఈ క్రియలు చిన్నపిల్లలారా 18 చూద్దాం. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రేమించాలి. మన సహోదరుడు ఎవరైనా లేమిలో ఉంటే మాటతోనూ ఏం చేయాలంటండి? నాలుగుతోనూ కాక. ఈ మాట ఎవరిదై ఉండాలి? ఆయన మాట అయితే నిజమే, ఆయన ఇచ్చిన నాలుకైతే నిజమే. ఇది ఎవరిది? ఈ మాట మనుషులది కాబట్టి చెల్లదు. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ. క్రియ అంటే ఏంటి? సహోదరుల ఎడల పని ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మిన వారిని రక్షించబడతాను. నమ్మిన వారికి ఏ ఆత్మ వస్తుందండి? పరిశుద్ధాత్మని మనస్సాక్షి. అదేనమాట సత్యం, క్రియా సత్యం, ప్రేమింతం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. ఎలాంటి వారు మనం ఎరుగుతామంటే నీ సహోదరుని ప్రేమిస్తే సత్య సంబంధులము అవుతాం. ఇప్పుడు సత్య మనస్సాక్షి కూడా మనకు వచ్చేసింది. ఏ మనస్సాక్షి వచ్చిందండి? సత్య సంబంధమైన మనస్సాక్షి కూడా వచ్చింది. ఎవరిని ప్రేమిస్తే చెప్పండి ఒకసారి. ఎవరిని ప్రేమిస్తే? నీ సహోదరులను. ఎవరిని ప్రేమించాలి మనం? సహోదరులను. ఇందుకనే సత్య సంబంధులు ఎరుగుదాము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయములు ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేసుకోవాలంట? సమ్మతి పరుచుకోవాలంటే సమ్మతి ఇచ్చే ఆయన ఎవరు?
ఎంత భ్రష్ట మనసు అయినా ఎవరితో సంబంధం ఉంటుందండి? ఈ తుచ్చమైన భ్రష్ట మనసు, వ్యభిచారమైన ఇవన్నీ వాళ్ళు ఎక్కడికి వస్తే సమర్పడతాడు? దేవుని దగ్గరకు. బుద్ధిపూర్వకం చేసిన వాళ్ళు వస్తే మాత్రం ఇక భలే లేదు. ఎరుగక చేశారు కాబట్టి మీరు రక్షించబడ్డారని పిలాతు దగ్గర అంటాడు యేసు. మీరును మీ నాయకులను మీరందరూ ఎరుగక చేశారు కాబట్టే అని చెప్తాడు. ఎరిగి చేస్తే లేదన్నమాట. అందుకనే సమ్మతి పరుచుకుంటాడు. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఎలా ఉంటామంట? ధైర్యంగా ఉంటామంట. పాపం చేసిన ఆమె దేవుడి దగ్గరకు వచ్చి ఇలా నుంచిందండి, దీన మనసుతో నుంచింది. అయినా ఆయన ఏమన్నాడు? అమ్మాయి, ఎవరన్నా నిన్ను శిక్షించారా? ఎలాంటి మనస్సాక్షి అండి అయింది? మనం అలా క్షమించగలుగుతాం అసలు ఎవరినన్నా? ఆయన కొట్టి హింసించి ముళ్ళ కిరీటం పెట్టి మరి కొరడాలతో కొడితే ఆ కొరడా ములుపులకి మాంసం చీరుకొచ్చేదంట. అప్పుడు ఒకప్పుడు గాలాలు ఉండేవి, తెలుసు కదండి, బావులతో కదా చేద నీరుకుని మనం ఇప్పుడు పంపులు వచ్చేవి. ఏదన్నా కడవ కానీ ఏదన్నా పడిపోతే ఆ గాలాన్ని వేసి ఇలాగా తగిలిస్తే ఆ గాలానికి తగులుకొని ఆ చేద కానీ బిందెలు కానీ కడవలు కానీ వచ్చేటివి. చూసారా? ఇప్పుడు చేప గాలం చూసారండి? చేప గాలం చూసారా? ములుకు ఎటువైపు ఉంటుంది? అది మింగంగల్నే ఎట్టుంటుంది పాపం? చేప ఏమైపోతుంది మరి? చిక్కుకుపోతుంది. అలాగే ఎన్ని ములుకులు మరి ఆ కొరడానికి అన్ని ములుకులు పెట్టి కొట్టి ఇట్ట లాగుతుంటే అసలు వర్ణించడానికి వీలవుతుందండి ఆ మనస్సాక్షిని? నిన్ను తన్నింది ఎవరో చెప్పమన్నారు, నిన్ను గుద్దింది ఎవరో చెప్పమన్నారు, ఉమ్మేసి నీతో ఉమ్మింది ఎవరో చెప్పమన్నారు. ఇన్ని చేస్తే అలాంటి మనస్సాక్షి ఉంటుందా మనకి? చివరికి ఏమన్నాడండి? తండ్రి, మీరేమి చేయించున్నారో ఎరుగరు కనుక. ఎరిగితే మాత్రం క్షమాపణ లేదు, ఎరగకపోతే అదన్నమాట. అందుకని మన మనస్సాక్షి ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటన్నిటినీ ఆయనతో సమ్మతి పరుచుకుంటే, అంటే ఆ వాక్యంతో బేరీజు వేసుకుంటే మనం ఎలా ఉంటాం? ఆయన సన్నిధిని రేపొద్దున తల ఎత్తుకొని, హేబేలు ఎలాగైతే తల ఎత్తుకొని దేవుని సన్నిధిలో నిలుచున్నాడో, పాపము పొంచి ఉంటే నీ ఇంట నువ్వేమైపోతావు? తల దించుకొని, పాపము నీ మీద ఏలుబడి చేయకపోతే నువ్వు తల ఎత్తుకొనే ఉంటావని ఆదికాండంలో చెప్తాడు. కాబట్టి మన యందు మరి పాపపు మనస్సాక్షి లేకపోతే మనము సమ్మతి పరుచుకుంటే ప్రతి పునరుద్ధాన దినమున ఆయనతో ఏం చేయాలా? ఇది పోగొట్టుకుంటే ఏమైపోతాం? మనం సమ్మతి పొందలేము, దోషారోపణ నివృత్తి చేసుకోలేము. సమ్మతి లేకపోతే, సమాధానం లేకపోతే ఏమైపోతుంది? సమాధానం లేని వారు నా రాజ్యమునకు వారసులు. కాబట్టి ప్రియ దేవుడు, దోషారోపణ లేని మనస్సాక్షిని కలిగి ఉందాం. మన హృదయాలన్నిటినీ ఆయన ముందు తీసుకుపోయి పెడదాం. అంత దమ్ము మనకు ఉండాలా. ఎవరి ముందు పెట్టాలి మనం? ఏదో విషయంలో తప్పిపోవను అండి, కానీ అన్నిటినీ తప్పించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, యోగ్యుడు. అందుకనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పలేకపోతే యోహాను గారు ఏడ్చేశాడు. అయ్యో ఎవరు లేరా అని ఏడుస్తుంటే ఒక దూత వచ్చి, ఉన్నాడు, మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు. మరి అలాంటి యోగ్యుడు మనల్ని అందరినీ సమ్మతి పరుస్తాడు. అలాంటి మనస్సాక్షి దగ్గరకు మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? మానక రావాలా. మరి ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలని మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మనస్సాక్షిని సుదూరంగా తీసుకువెళ్ళాలి. ఎవరి దగ్గరికి?
ఏ దూరం తీసుకెళ్ళాలండి అంటే మనకు కనబడిన దూరం అది. సుదూరం అంటే ఈ దూరం ఆ దూరం అంటే కనబడుతుంది, ఎన్ని కిలోమీటర్లు అంటే తెలుస్తుంది. కానీ పరలోకం అనేది సుదూరం, కనబడదు. అక్కడికి మన మనస్సులన్నిటిని ఏం చేయాలా? తీసుకెళ్ళాలి. ఇది మంచి మనస్సాక్షి. మేము మనందరము ఆ ప్రత్యక్షతలో అందరం చూడబడేటట్లుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.